నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ నేత మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఎట్టకేళ్లకు అరెస్ట్ అయ్యారు. మరి అరెస్ట్ అయిన తర్వాత వైసీపీ వాళ్ళందరూ ఖండిస్తున్నారు కూటమి ప్రభుత్వాన్ని. ఇది అక్రమంగా అరెస్ట్ చేశారు అని. మరి ఇది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు వైసీపీ నేతల్లో చేస్తున్న ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉంది? దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ సిదిరి అప్పలరాజుని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు వైసీపీ నేతలందరూ కూడా ఇది అక్రమ అరెస్ట్ అంటున్నారు సార్. ఏంటి దీని వెనుకున్న కారణాలు ఏంటి సార్? అంటే సిదిరి అప్పలరాజు గారి కొడుకు మోటార్ సైకిల్ తీసుకెళ్ళి యాక్సిడెంట్ చేసి చంపేస్తే ఆ చంపేసిన వ్యక్తిని కాకుండా ఆ వేరే వ్యక్తిని సిదిరి అప్పలరాజు గారు తన కొడుకు ప్లేస్లో వేరే వ్యక్తిని పెడితే అతన్ని దాస్తే అరెస్ట్ చేయకపోతే సత్కారం చేస్తారా? వాళ్ళ ప్రభుత్వంలో ఇలా చేస్తారా? ఏమంటున్నానంటే మొదటి నుంచి వీళ్ళ వైఖరి చాలా విచిత్రంగా ఉందమ్మా. ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ లిక్కర్ కేసులోని వాటి కేసులోని రకరకాల కేసులు అరెస్ట్ అయ్యి జైల్లో చాలామంది ఉన్నారు. రాజకేశ్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, లేకపోతే మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కొన్ని విషయాలు ఇటువంటి జనం అంతా అరెస్ట్ అయ్యారు. కొంతమంది లోపల ఉన్నారు, కొంతమంది బయట తిరుగుతున్నారు, బెయిల్ మీద ఉన్నారు. వాళ్ళందరినీ అమాయకులు అంటాడు జగన్మోహన్ రెడ్డి. చాలా విచిత్రమైన మాట, అమాయకులు అంటాడు. ఇదే ఇప్పుడు సిదిరి అప్పలరాజు కొడుకు ఒక మోటార్ సైకిల్ తీసుకెళ్ళి ఒక పేద యువకుని చంపేస్తే అతను ఏమంటాడు, పిల్లోడు తెలిసి తెలియకేదో చేస్తే అరెస్ట్ చేస్తారా, కేసులు పెడతారంటే కేసులు పెట్టకపోతే ఏం చేస్తారు అంటే వాళ్ళ విచిత్ర వైఖరి అంతా మనకి స్పష్టం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత పరామర్శలు చేసిన వాళ్ళందరూ కూడా ఈ రౌడీల్ని, గోండాలని, లేకపోతే జైల్లో ఉన్న వాళ్ళని వీళ్ళనే పరామర్శలు చేశాడు. వాళ్ళనే గొప్పోళ్ళు అంటాడు. ఏంటంటే ఈ రోజున సిదిరి అప్పలరాజు గారు మాజీ మంత్రి, చదువుకున్న వ్యక్తి, ఒక డాక్టర్, ఇన్ని చెప్తున్నారు కదా, మరి అతనికి తెలియదా? తెలుసు. అరే తన కొడుకు మోటార్ సైకిల్ తీసుకెళ్లి ఒక పేద ఒకటి చంపేశాడే, ఆ కుటుంబం అనాథ కుటుంబం అయిపోయింది. ఈ రోజున ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది? సరే, ఈ రోజున ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు ఎవరైనా సరే వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించారా కనీసం? ఇప్పుడు ఎక్కడో ఒక రౌడీ షీటర్ చనిపోతే ఆ కుటుంబాన్ని పట్టుకెళ్ళి 20 లక్షలు ఇచ్చారు. మరి ఇతను తెల్లారు లెగితే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటారే, మరి ఆ కుటుంబాన్ని చిన్న పిల్లలతో ఉన్నాడు ఆయన. అటువంటి కుటుంబాన్ని చంపేస్తే మరింత దారుణం. అంటే చంపేయడమే కాకుండా సిదిరి అప్పలరాజు గారు మళ్ళీ ఆ కుటుంబానికి ఆఫర్ చేశారట, వాళ్ళు ₹1,00,000 ఇస్తామని. ₹1,00,000 ఇచ్చి ఆ చనిపోయిన వ్యక్తి భార్యని వాళ్ళ ఇంట్లో పనిచేయాలట. ఎంత తప్పు, ఎంత మానవత్వం లేదు, ఎంత దుర్మార్గంగా మాట్లాడతా కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించకుండా అది తప్పు అంటున్నారు. చూసారా? అది ఎందుకంటే బాధాకరం ఏంటంటే, సరే కొన్ని ఘటనలు జరుగుతాయి, తప్పు జరిగినప్పుడు ఇమీడియట్గా ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడిగా ఆ వ్యక్తిని అప్పచెప్పి బెయిల్ ట్రై చేసుకో తర్వాత. అది కానీ మొత్తం కేసు పెట్టడమే తప్పేంటి? నువ్వు చేసిన తప్పేంటి? నువ్వు ఆ వ్యక్తిని తప్పించాలని ప్రయత్నం చేసావు కదా, అది తప్పు కాదా? అందుకని కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఈరోజు నువ్వు జైలుకి వెళ్ళవలసి వచ్చింది. మొన్న పేపర్లో కొన్ని చోట్ల రాస్తున్నారు, ఆ తల్లి చాలా బాధపడుతుంది, సిదిరి అప్పలరాజు గారి భార్య, ఒక పక్కన కొడుకుని అరెస్ట్ చేశారు, తర్వాత భర్తను అరెస్ట్ చేశారు. అంటే మరి భర్తను కోల్పోయినటువంటి ఆమె, ఆ బిడ్డను కోల్పోయినటువంటి ఆమె వృద్ధ మహిళ ఉంది, పెద్ద ఆవిడ, ఆ చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి బాధ కాదా? వాళ్ళ కుటుంబం కాదా? వాళ్ళ మనుషులు కాదా? అంటే మీ ఉద్దేశంలో ఏంటి? మీరు ఎన్ని అక్రమాలు చేసినా, అన్యాయాలు చేసేసినా, హత్యలు చేసినా, దోపిడీలు చేసినా చూస్తూ ఊరుకుంటారు ఆ కూటమి ప్రభుత్వం. అరెస్టులు చేస్తేనేమో అక్రమ అరెస్టులు, లేకపోతే కక్ష ధోరణి చర్యలతో తీసుకుంటుంది అనేటువంటి మాటల ఎంతవరకు సమంజసం? జగన్మోహన్ రెడ్డి గారిని స్ట్రేట్గా అడుగుతున్నాం, మీరు అధికారం కోల్పోయిన తర్వాత పరామర్శించిన వ్యక్తులు ఎవరైనా మంచి వ్యక్తున్నాడా? అందరూ ఈ గజ్జా బ్యాచ్, లేకపోతే ప్రజా సొమ్మును దోచుకుని జైల్లోకి వెళ్ళినటువంటి వ్యక్తులు వీళ్ళే కదా. నేను అంటుంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు వాళ్ళ పేపర్లో, పెద్ద కూటమి ప్రభుత్వం అన్యాయంగా ప్రవర్తిస్తుంది, చట్టబద్ధ పాలన లేదు. చట్టబద్ధ పాలన అనే పదానికి అర్థం ఏంటో జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పనండి. ఎందుకంటే 2019-24 మధ్యన వాళ్ళు చేసిన కార్యక్రమాలను మనకు తెలుసు. ఎవరైనా అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అర్ధరాత్రి అపరాత్రి లేకుండా అరెస్టులు చేశారు. అటువంటి కక్షధోరణిగా చేసిన వ్యక్తులు దొంగ అన్నట్టుగా అంటారు. చూసారా? ఆ విధంగా ఈ రోజున ఒక చట్టపరంగా చర్యలు తీసుకుంటుంటే, బాధిత కుటుంబాలకి న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తా అంటే మీరు నిందితుల తరపున పోరాడతారంటారేంటి? వాళ్ళకి ఆర్థికంగా సాయం చేస్తారంటారు, వాళ్ళకి న్యాయ సహకారం అందిస్తారంటారు. ఏంటి విచిత్రమైన వైఖరి? భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి ఉండదాం ఇటువంటి వ్యవహారం. ఏంటంటే కనీసం ఆ కుటుంబం, చనిపోయిన కుటుంబాన్ని ఒక పరామర్శించడం
బీసీ అంటారు కదా, అతను బీసీయే కదా, యాదవ కులానికి చెందినటువంటి వ్యక్తి కదా, చిన్న చిన్న పిల్లలతో ఉన్న వ్యక్తి కదా. అతన్ని చంపేస్తే కనీసం పరామర్శించిన వ్యక్తి మళ్ళీ ₹1,00,000 ఇస్తారంట. ₹1,00,000 ఇచ్చి ఆ కుటుంబంలో ఆవిడ పనిచేయాలంట పని మనిషిగా. ఇదే రాజకీయం. సమర్థించవచ్చు, కానీ ఖచ్చితంగా మీ పార్టీ వ్యక్తుల్లో ఎవరన్నా అన్యాయంగా గురవుతే సమర్థించవచ్చు. కానీ ఇటువంటి వ్యక్తులనా, ఇటువంటి కార్యక్రమాలనా, ఓ పక్క నుంచి భూదోపిడీ చేసినటువంటి తమ్మినేని సీతారాం అరెస్ట్, అది కూడా అక్రమం అంటారు. భూదోపిడీ చేసుకున్న వాళ్ళు అరెస్ట్ చేయకూడదు, మోటార్ సైకిల్తో గుద్దేసి చంపేస్తే అరెస్టులు చేయకూడదు, మీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే అరెస్ట్ చేయకూడదు, లిక్కర్ స్కాములు ఏదైనా చేసేస్తే అరెస్ట్ చేయకూడదు. మరి ఎవరిని అరెస్ట్ చేయాలి అంటే వీళ్ళ వలన ఎవరైతే బాధింపబడ్డారో ఆ బాధితులు అరెస్ట్ చేయాలా, నిందితులు వదిలేసి బాధితులు అరెస్ట్ చేయాలా? ఇదా సంస్కృతి? ఈ రోజున కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేస్తుంటే వైసీపీ పోరాటం ఆగదు, మేము ఏదో యుద్ధం చేస్తాం అంటున్నారు. అదే యుద్ధం ఏదో గాలి కట్లు తిప్పుతారు, అందుకని ఏం చేయరు. అది తిప్పేదు, ఆ తిప్పే యుద్ధం చూడండి ఎటువంటి యుద్ధం చేస్తున్నారు. బాధితులుగా ఉండవలసింది పోయి నిందితులు ఉంటారంటారేంటి? అసలు ప్రజలు చూస్తున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి కనీస జ్ఞానం వీళ్ళకుందా? ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు విలువలు, విశ్వసనీయత అని పెద్ద పెద్ద పదాలు మాట్లాడతాడు. ఆ పదాలకు అర్థాలు కూడా తెలియవారికి. మరి ఈ రోజున వచ్చి వాళ్ళ 2019 మధ్య చేసిన ఎన్ని అక్రమాలు చేశారో మర్చిపోయి ఈ రోజున చట్టబద్ధంగా వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకుని కోర్టు ముందు హాజరుపరుస్తుంటే అది అక్రమం అంటారు. సక్రమం అంటే వాళ్ళకి మళ్ళీ అర్ధరాత్రి అపరాత్రి గోళ్ళ దూకి అరెస్ట్ చేసి లేదా రాష్ట్రం అంతా తిప్పి, అచ్చెన్నాయుడు గారు తిప్పారు కదా, అలా రాష్ట్రం అంతా తిప్పాలి. లేకపోతే వాళ్ళ ఎంపీ ఏదో వ్యతిరేకంగా మాట్లాడాడని చెప్పి తీసుకెళ్లి రఘురామకృష్ణరాజు గారు ఎలా కొట్టారు చూసారా, అలా కొట్టాలి. ఇటువంటి పనులు చేస్తే సక్రమం. ఇలా నోటీసులు ఇచ్చి అరెస్టులు చేస్తే మాత్రం అక్రమం. చాలా విచిత్రమైనటువంటి ధోరణితోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారమ్మా. నేను అంటున్నా, భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇటువంటి వ్యవహార శైలి ఉండదు. మొట్టమొదటిసారిగా చూస్తున్నాం. ఎవరిని సమర్థిస్తున్నారో, ఎవరిని వ్యతిరేకిస్తున్నారో, అసలు వీళ్ళు ఎవరికి అండగా ఉంటున్నారో ఆలోచిస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆ గంజాయి బ్యాచ్ ఎవరో దొరికితే పోలీసులే కొట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ గంజాయి బ్యాచ్ ని పరామర్శించాడు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవడో బెట్టింగ్ యాప్ లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకుంటే అతనికి విగ్రహం కట్టించారు. సంవత్సరం తర్వాత ఎక్కడో మన పరకామణి కేసు చూడండి, తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి పరకామణి కేసులో అది పెద్ద కేసు, ఆ చిన్ని కేసే కదా అంటాడు. మరి ఏంటి వీళ్ళ ఉద్దేశంలో ఏంటి? వీళ్ళందరూ అమ్మో, ఈ అక్రమాలు అన్యాయం చేసిన వాళ్ళందరూ అమ్మో అమాయకులు, సౌమ్యులు, బుద్ధిమంతులు. చాలా ఈ విచిత్రదాన్ని ఎప్పుడూ చూడలేదు. రాజకీయాల్లో ఇటువంటి పార్టీ పుట్టకూడదు, మన కర్మ కొద్దీ ఆంధ్రప్రదేశ్లో పుట్టింది. సార్, ఇప్పుడు సిదిరి అప్పలరాజు అరెస్ట్ అయ్యారు కదా, మరి ఆ విచారణలో ఆయన ఏం చెప్తారు? మరి నిజాలు ఒప్పుకుంటారా ఏంటి అసలు? ఖచ్చితంగా వాళ్ళు ఏదో రకంగా బయటపడడానికి అవసరమైతే వాళ్ళ కొడుకు మోటార్ సైకిల్ కి అతను చచ్చిపోయినట్టు అడ్డ వచ్చాడంటారు చెప్తారు. అటువంటి వ్యక్తులు వీళ్ళకి జాలి దయ ఏమీ లేదు. వీళ్ళ తరపున వాదించడానికి అటువంటి లాయర్లే వస్తున్నారు. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టగలరు, డబ్బుకి లోటు లేదు. తప్పుడు వాదన చేసే కొంతమంది వాళ్ళ జనం వాళ్ళకి అండగా ఉన్నారు. నేను అంటుంది ఏం చెప్తారు, కోర్టు ఏది నమ్ముతుంది, ఆధారాలన్నీ చూస్తుంది, సీసీ కెమెరాలు చూస్తుంది. కోర్టు మీరు చెప్పినా నేను చెప్పినా నమ్మదమ్మా, ఆధారాలు చూపించాలి. ఆ సీసీ కెమెరాల్లో పోలీసు వారు పెట్టిన దాన్ని బట్టి, ఛార్జ్ షీట్ లో కేసు ఫైల్ చేసిన విధానాన్ని బట్టి అతనికి శిక్ష పడదు. ఏం చేస్తారన్నది న్యాయస్థానాలు చూసుకుంటాయి. కానీ నేనేమంటున్నానంటే ఒక నైతికత, ఒక కనీస దాని ఏమంటారు, కనీస జాలి కూడా లేకుండా ఆ కుటుంబం రోడ్డు మీద పడిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించకుండా ఎవరైతే అన్యాయం చేశారో ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి నాయకులందరూ తిరుగుతున్నారు చూసారా, అది విచిత్రం. థ్యాంక్ యూ సార్.